ఇక్కడ ఏమి ఇచ్చారంటే √18225 ఈక్వల్స్ టు 135. Then what is the value of √18225 plus √182.25 plus √1.8225 plus √0.018225. అంటే ఇప్పుడు వాడు ఇచ్చిన వాల్యూ చూడండి ఇక మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు ఇచ్చిన వాల్యూ చూడు 18225 యొక్క వాల్యూ ఎంత ఇచ్చాడు ఇక్కడ మనకి 135 ఇచ్చాడు. ఓకే, అలానే ఇక్కడ ఇంకొక నెక్స్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడంటే 182.25 అని ఇచ్చాడు. అంటే ఇక్కడ చూడు ఇక్కడ ఎన్ని ప్లేస్లతో పాయింట్ ఉందంటే మనకి 2 ప్లేస్లు కాబట్టి మనకి రూట్ బయట వచ్చేపాటికి 1 ప్లేస్తో పాయింట్ పెట్టాలి. అంటే అక్కడ వచ్చే వాల్యూ అనేది ఎంత అంటే ఎంత ఇది 13.5. ఆ తర్వాత √1.8225 అన్నాం అనుకో చూడు అది 1.8225 అన్నాం అనుకో 4 ప్లేస్లు కాబట్టి 2 ప్లేస్లతో పాయింట్ పెట్టాలి. 4 ప్లేస్లు అంటే 2 పాయింట్లు అంటే మనకి ఏంటి ఇక్కడ మనకి రాయాల్సింది ఈ వాల్యూ అనేది ఏమవుతుందంటే 1.35. అలా ఒక్కో ప్లేస్ పెరుగుకుంటూ వెళ్తాను. ఆ తర్వాత √0.01825 అన్నాం అనుకో ఈ వాల్యూ ఎంత అంటే 0.135. అది మొత్తం క్యాలిక్యులేషన్. ఇది 5, ఇది 8, ఇది 9. ఓకే, ఆ తర్వాత ఈ మొత్తం మనం యాడ్ చేస్తే చూడండి ఇక మనకి 35 + 13 అంటే ఎంత 48 + 1 అంటే ఎంత 49 కదా. సో కాబట్టి ఈ వాల్యూ మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చిన వాల్యూ ఎంత 149.985 ఆన్సర్ అన్నమాట. 149.985 అనే ఆన్సర్ 985. సో కాబట్టి బి ఆప్షన్ ఆన్సర్. ఓకే, అంటే రూట్ లోపల 2 ప్లేస్లతో పాయింట్ ఉంటే బయటకు వచ్చేప్పుడు 1 ప్లేస్లతో పాయింట్ పెట్టాలి. అది మనకి మీనింగ్. రైట్, ఇది చూడండి ఇక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో ఇది చూడు 4 - 1/1 + 1/3 + 1/2 + 1/4 అన్నాం అనుకో. ముందు ఇది క్యాలిక్యులేషన్ చేస్తే 4 2 8 + 1 అంటే ఎంత 9 కదా. అది 9/4 అండి. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు 9 3 27 + 4 అంటే వాల్యూ ఎంత 31 అవుతుందమ్మా. ఎంత 31. ఆ తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూడు ఇక మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్లో మనం తీసుకుంటే ఇది 31 1s 31 + 9 అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది ఇది 40 అవుతుంది. ఇది 40 × 4 అండి. ఇక్కడ క్యాలిక్యులేషన్ లాస్ట్ స్టెప్ వచ్చేప్పటికి 40 × 4. ఓకే, 40 × 4 - 31. ఓకే ఓకే డివైడ్ బై 40 వస్తుంది. మరి 40 × 4 అంటే ఎంత 160 కదా. అది 160 - 31 డివైడ్ బై 40 చేయి. 160లో నుంచి మనం 31 మైనస్ చేస్తే ఎంత 129 కదా. 129 డివైడ్ బై 40. ఇది ఆన్సర్ లేదమ్మా, మీరు అలా రాసుకోండి. 129 డివైడ్ బై 40 మన ఆన్సర్.